అండ్ షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు బాగా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి షుగర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. షుగర్ కంటే ముందర చాలా మందికి షుగర్ బార్డర్లో ఉంది అంటారు. దాని గురించి చెప్పండి సార్. అంటే బార్డర్లో చాలా రకాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మనం ఒక నెంబరింగ్ అంటే ఈ షుగర్ ఎంత ఉండొచ్చు అనేది ఒకటి ఫిక్స్ చేశారమ్మా. ప్రీ డయాబెటిక్ అంటారు కదా సార్. మోడర్న్ దీంట్లో కొంతమంది వైద్యులే HbA1c ఏదో ఉంటుంది కదా, అది తప్పని కొందరు అంటారు, రైట్ అని కొందరు అంటారు. అదేవిధంగా పూర్వమేమో 100/150 అనేవారమ్మ. తినకముందర 100 ఉండాలి, తర్వాత 150 దాకా పర్వాలేదు. ఇప్పుడేమో 130 చేశారు దాన్ని. తినకముందర 130 ఉన్నా డయాబెటిక్ కాదంటున్నారు, తిన్నాక 200 ఉన్నా డయాబెటిక్ కాదంటున్నారు. ఇలాగా ఆ నెంబరింగ్ మారుతూ వస్తుంది. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు కూడా ఎలా పెట్టారు దీన్ని అంటే, ఒక 50,000 మందో 10,000 మందో 20,000 మందినో టెస్ట్ చేసి 1,00,000 మందినో యావరేజ్గా ఒక నెంబర్ అనేది ఫిక్స్ చేశారమ్మా. అందరికీ ఒకలాగా ఉండాలని లేదు కదా అది. మరి ఆ రీడింగ్ని బట్టి మనం అందరం మందులు వాడేస్తున్నాం కదా. ప్రతి శరీరం యొక్క నేచరు, ప్రతి పర్సన్ టు పర్సన్ రకరకాల నేచర్స్ ఉంటాయి. ఒకరికి సంబంధం ఉండదు. ఆ నేచర్ తెలుసుకుని ఇచ్చేది ఆయుర్వేదం అండి. కామన్గా ఏమవుతుందంటే, ఇప్పుడు నవాల్జిన్ ఉందమ్మా, భూమి మీద అందరూ ఏ పెయిన్ వచ్చినా వేసుకుంటారు. లేకపోతే ఇంకో క్రోసిన్ ఉంది, అది దానికి వాడతారు. ఇంకోటి వాడేది ఇంకో దానికి వాడతారు. అలాగే అందరూ కూడా ఒకటే మందు వాడుతున్నారు, పనిచేస్తుంది. అలాగని కాకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మన నేచరు, షుగర్ ఎందుకు వచ్చింది మనది, ఎందుకు వస్తుందమ్మా, పుట్టిన పిల్లలకు కూడా ఉంటుంది కదా, అది పూర్వం లేదు కదా. ఇన్ని రకాల టెస్టులు లేకపోవటం వల్ల లేదని మనం అనుకుంటున్నామా, నిజంగా ఉండేది కదా, అది కూడా ఎవరో చెప్పలేరు. అలాగే ఆహారం అనేది, ప్రతి దాంట్లోనే ఆహారం అనేది ఇంపార్టెన్సీ ఉంటుందమ్మా. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా తీసుకునేది, ఎవ్రీడే తీసుకునేది ఆహారమే కదా. ఫ్లూయిడ్ రూపంలో అవనివ్వండి, లేకపోతే సాలిడ్ రూపంలో అవనివ్వండి. మన శరీరం ఆధారపడి ఉన్నది దాని మీద, మన ప్రాణం ఆధారపడి ఉన్నది దాని మీద, గాలి మీద. ఆ రెండు కనుక మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే అనేక రకాలైన ప్రాబ్లమ్స్, రుగ్మతల నుంచి మనం బయటకు పట్టడానికి ఆస్కారం ఉందమ్మా. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఎక్కువ ఫైబర్ ఉన్నది తింటాం. ఈ షుగర్ వ్యాధి అనేది ఎక్కువ మందికి ఎక్కడ వస్తుందంటేనమ్మా, ట్యాబ్లెట్స్ వాడి వాళ్ళే ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కొద్ది ఇంచుమించు షుగర్ వ్యాధి వస్తుందమ్మా. కాన్స్టిపేషన్ కూడా అవ్వడం వల్ల షుగర్కి రిలేటెడ్ ఉంది. దానివల్ల బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందమ్మా. ఇవన్నీ లింక్ అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చర్మవ్యాధులు రావచ్చు, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకేంటంటే మనిషికి ముఖ్యంగా జరగవలసినవి రెండమ్మా. తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవాలి, టైం టు టైం ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే మీకు కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీ మోషన్ అనేది అవ్వాలి. పర్ డే 2 to 3 times అనేది మనం జబ్బు అనుకుంటాం, కానీ అతను ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మినిమం 2 times అవ్వాలమ్మా. ఎప్పుడైతే మనం ఆ స్టమక్ అనేది క్లీన్ అవ్వట్లేదో, అక్కడ ఉన్న టాక్సిన్స్ మన బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల అనేక ఆర్గాన్స్ని ఇబ్బంది పెడతాయి. అందుకు మనం అదొకటి చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మా ఎప్పుడు కూడా. ఆ జాగ్రత్త తీసుకుని ఎప్పుడైతే మీకు కాన్స్టిపేషన్ అనేది లేదో, దానివల్ల షుగర్ పెరగకుండా ఉంటుంది అట్లీస్ట్. ఎందుకంటే మీకు శరీరం శుద్ధి అవుతుందని లెక్క అక్కడ. అందుకు శరీర శుద్ధి కోసం వాడుకునే ఏవైతే ఉంటాయో, ఆముదం లాంటివి, లేకపోతే రకరకాల మందులు వచ్చినాయి అమ్మ, డీటాక్స్, అవి వాడుకోవడం వల్ల, డీటాక్స్ అవ్వడం వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి బాడీలో. మందులు అక్కర్లేకుండానే తగ్గుతాయి. సో డీటాక్స్ అనేది ప్రతిరోజు కూడా మనం బాడీని చేసుకోవాలి. ఈవెన్ వాటర్తో కూడా డీటాక్స్ చేసుకోవచ్చు. వాటర్తో చేసుకోవచ్చమ్మా. నీళ్లు మీరు వేడిగా కాసుకుని అందులో ఒక చెంచా నెయ్యి వేసుకుని దాన్ని తిరగబోసుకుని వేడివేడిగా ఉండగా డైలీ మార్నింగ్ తాగారనుకోండి, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. దానివల్ల మీ ప్రయోగులకి మంచి అద్భుతమైన లూబ్రికేషన్ అనేది వస్తుందమ్మా. సార్ నెయ్యి వేడి నీళ్ళలో వేసుకుని తిరగబోసుకోవాలమ్మా. తిరగబోసుకుని అది బాగా మిక్స్ అయ్యాక అప్పుడు తాగాలమ్మా, ఎంటీ స్టమక్ తోటి మార్నింగ్ లేచి. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాట్ పెరిగిపోతుంది, అదే అడగబోతున్నాను నేను, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అంటారమ్మా. అసలు కొలెస్ట్రాల్ అనే దానికి ఫ్యాట్కి నెయ్యికి సంబంధం లేదమ్మా. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ఫ్యాట్ ఉండాలి బాడీలో, కొలెస్ట్రాల్ ఉండాలి, ఉంటేనే మంచిది అనేది మళ్ళీ కొత్త రీసెర్చ్ అమ్మా ఇప్పుడు. అది మరి ఎప్పుడు పబ్లిష్ చేస్తారో తెలియదు. అప్పుడు అందరినీ నెయ్యి తినమని చెప్తారు. మళ్ళీ ఆల్రెడీ కొబ్బరి నూనె తాగమని ఇంతకుముందు చెప్పారు కదా సార్. చెప్తున్నారమ్మా, నిజంగానే మంచిదమ్మా కొబ్బరి నూనె అనేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒబామా గారు కొబ్బరి నూనె గురించి మాట్లాడినప్పటి నుంచి కొబ్బరి నూనె గురించి అందరూ చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడాడు కాబట్టి. కానీ మనం కేరళలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎవ్రీడే కొబ్బరికాయ లేకుండా ఆహారం ఉండదు వాళ్ళకి. కొబ్బరి నూనె, కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి తింటారు, అది తింటారు వాళ్ళు. మరి మోస్ట్ పీపుల్ కేరళలో ఉన్నవాళ్ళు 70-80% వాళ్ళ స్కిన్ గ్లో చాలా బాగుంటుందమ్మ ఎప్పుడు కూడా. వాళ్ళ హెయిర్ బాగుంటుంది. అలాగా వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వాళ్ళకి ఉంటుందమ్మా. పచ్చి కొబ్బరి కూడా ఫ్యాట్ ఏం కాదా సార్? ఏమి కాదమ్మా, హ్యాపీగా తినచ్చు. చాలా మంచి ఫుడ్, చాలా అంటే చాలా మంచి ఫుడ్. అందులో ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మీకు. జిడ్డు పదార్థం ఉంటుంది, అంటే లూబ్రికేషన్కి బాగుంటుంది. మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. మంచి ఆహారం అమ్మ. ఇప్పుడు బయట ఎక్కడ రోడ్డు మీద చూసినా కానీ కొబ్బరి పువ్వు కూడా అవైలబుల్ ఉంటుంది. కొబ్బరి పువ్వులో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి కానీ దాని లక్షణం డిఫరెంట్ అమ్మ. అలాగే కొబ్బరి నూనెకి వచ్చేవాడికి మళ్ళీ అందులో ఫైబర్ ఉండదు కదా, ఫైబర్ తక్కువ ఉంటుంది. డైరెక్ట్గా పచ్చి కొబ్బరి తినడం అనేది మంచిదండి. కానీ ఏదైనా అమృతమైనా కూడా కంటిన్యూ చేయకూడదమ్మా. అట్లీస్ట్ మధ్య మధ్యన గ్యాప్ ఇస్తా, ఒక 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు, మళ్ళీ తినొచ్చు. ఆ విధంగా తినటం వల్ల కూడా మన ఆహారాన్ని బట్టి, మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి కూడా షుగర్ రాకుండా ఉంటుందండి. ప్రతిరోజు ఒకే రకమైన ఆహారం కాకుండా ఆహారాన్ని మార్పు చేసుకోవాలండి. మార్పు చేసుకోవాలి. అలాగే బాడీ నేచర్ని బట్టి కూడా మనకి ఏ ఆహారం సూట్ అయింది, ఏది బాగా తింటే బాగా పనిచేస్తుంది మనకి, అది కూడా ఆలోచించుకోవాలమ్మా. అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యాధికైనా సరే, మీరు ఈవెన్ థైరాయిడ్ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, బీపీ అవనివ్వండి, కొలెస్ట్రాల్ అవనివ్వండి, దేనికైనా సరే ఎక్సర్సైజు, యోగా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. అది చేయడం వల్లే మన బాడీ అంతా ఆక్సిజన్ అనేది బ్లడ్ ద్వారా ఫ్లో అవడం వల్ల మన బాడీలో ప్రాణ అనేది ఆక్సిజనేనమ్మా, మెయిన్ ప్రాణ అదే. ఆక్సిజన్ ఏ పార్ట్కి అయితే మీ శరీరంలో వెళ్ళలేదో, ఆక్సిజన్ అందట్లేదు, అక్కడ ఉన్న సెల్స్ ఆటోమేటిక్గా చనిపోతాయి. చనిపోవడం వల్ల ఏమవుతుందమ్మా, ఆ పార్ట్ ఇబ్బంది పడుతుంది కదా, దానివల్ల మీకు దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది, వ్యాధి అనేది వస్తుంది. అందుకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మంచి ఆక్సిజన్ తీసుకుంటారు, మీ లంగ్స్ కండిషన్ బాగుంటుంది. ఎందుకంటే ఈ కరోనా అనేది వచ్చిన తర్వాత చాలా విచిత్రంగా ఉందమ్మా. మేము అంత క్రితం లివర్కి మందులు ఇస్తే మీరు 10 డేస్లో టెస్ట్ చేసుకోండి 50% రికవరీ వస్తుందని డంకాపదంగా చెప్పేవాళ్ళం అమ్మ. అసలు తిరుగు లేకుండా తగ్గేది. అదే రిజల్ట్ ఇవాళ రావాలంటే 2 months పడుతుందండి. అదే మందులు, అదే ఫార్ములా, అదే ట్రీట్మెంట్. అంటే మనిషిలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయింది. అందుకు ఇప్పుడు అందరూ కూడా, నేను అనుకోవడం, మనకి తెలుసో తెలియకో కరోనా వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయిందండి. దానివల్ల అందరి లంగ్స్ వీక్ అయినాయి అనేది నా ఉద్దేశం. ఎప్పుడైతే లంగ్స్ వీక్ అయినాయో, లంగ్స్ తీసుకునే ఆక్సిజన్ బ్లడ్లో మిక్స్ చేసి ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గడం వల్ల, రక్తం చిక్కపడడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా.